హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ మనకి రెడ్లో కనిపిస్తుంది, కానీ గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ గ్రాడ్యువల్గా పెరుగుతూ డే హైస్లో అయితే క్లోజ్ అయింది. ఫైనల్గా 12 పాయింట్స్ డౌన్ అయ్యి 74,102 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీలో అయితే మనకి బ్యూటిఫుల్ రికవరీ కనిపించింది. 37 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,497 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 0.6% వరకు గెయిన్ అయింది. అదే స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 0.8% వరకు డౌన్ సైడ్కి మూవ్ అయింది. నెక్స్ట్ ఎఫ్ఐ ఇండియా డేటా చూస్తే ఎఫ్ఐఎస్ గ్రాడ్యువల్గా సెల్లింగ్ అయితే తగ్గిస్తున్నారు. February 28న 11,000 crores వరకు సెల్ చేసిన ఎఫ్ఐఎస్ లాస్ట్ సెషన్లో అయితే 485 crores వరకు సెల్ చేశారు. ఇవి ఎఫ్ఐఎస్ కానీ పాజిటివ్ సైడ్కి టర్న్ అయితే మన మార్కెట్స్లో ఇంకా మూమెంటం చూసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈరోజు మనం ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ 25% వరకు కరెక్ట్ అయింది. అంటే ఈరోజు మార్కెట్లో సుమారు 14,000 కోట్లు కోల్పోయింది. దీనికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళు ఇంటర్నల్గా చేసిన రివ్యూలో 1,530 కోట్ల డెరివేటివ్ పోర్ట్ఫోలియో డిస్క్రిపెన్సీస్ కనిపించాయని ఐడెంటిఫై చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ టోటల్ నెట్వర్క్లో 2.3% అన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ 25% వరకు కరెక్ట్ అయింది. ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, అది మనం ఆర్బీఐ దగ్గర నుంచి కానీ బ్యాంక్ దగ్గర నుంచి కానీ పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా మల్టిపుల్ బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. సో ఫ్యూ డేస్ వేచి ఉండి దాని తర్వాత ఈ అన్సర్టనిటీస్ అన్నీ తీరిపోయిన తర్వాత మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ బిఎల్ గురించి మాట్లాడుకోవాలి. బిఈఎల్కి 843 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వాళ్ళు ఆర్ఎఫ్ సీకర్స్, వెజల్స్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఎలక్ట్రో ఆప్టికల్ రిపేర్ ఫెసిలిటీస్ అండ్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి 311.92 crores వర్త్ ఆర్డర్కి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్టీపీసీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో మల్టిపుల్ ఎంఓయూస్ అయితే సైన్ చేసింది. అందులో ఫస్ట్ వన్ 80,000 crores పెట్టి 4,200 megawatts న్యూక్లియర్ కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి, అండ్ సెకండ్ వన్ 6,000 crores పెట్టి 1,200 megawatts పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ 10,000 crores పెట్టి 2 gigawatts రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈరోజు 3 MOUs అయితే సైన్ చేసింది. నెక్స్ట్ సుప్రీం ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వేవింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఇండియన్ పైపింగ్ బిజినెస్ని అక్వైర్ చేయడానికి ఒక MOU సైన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. బోర్డు బోనస్ ఇష్యూ చేయడానికి అప్రూవ్ చేసింది. దీనికి రికార్డ్ డేట్ వచ్చి March 10th, 2025. March 10th, 2025 లోపు ఎవరి దగ్గర అయితే 2 shares ఉంటాయో వాళ్ళకి 1 share వచ్చి క్రెడిట్ అవుతుందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అనుపమ రసాయన్ గురించి మాట్లాడుకోవాలి. కొరియన్ బేస్డ్ MNCతో స్పెషాలిటీ కెమికల్స్ సప్లై చేయడానికి 922 crores వర్త్ LOAకి సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. అభినవ స్ట్రాటజీస్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక MOU సైన్ చేసింది. ఇందులో భాగంగా రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్, బిల్డింగ్ వర్క్స్, ఎయిర్పోర్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ అదర్ సెక్టార్ ప్రాజెక్ట్స్కి అడ్వైజరీ సర్వీస్ ప్రొవైడ్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్కేడీ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ 1 lakh shares ఓపెన్ మార్కెట్లో అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.